హాయ్ గైస్, వెల్కమ్ టు బింగో సర్కస్ పార్ట్ 2. ఆల్రెడీ చాలా యాక్టివిటీస్ మీరు బిఫోర్ వీడియోలో చూసారు. అంతకంటే ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో చూసారు కదా వాటర్ అనేది ఎలా తాగుతున్నారు ఏంటి, నేను మీకు ఆల్రెడీ చూపించాను లాస్ట్ వీడియో ఎండింగ్లో. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకా మరిన్ని మంచి యాక్టివిటీస్ అయితే ఏమేమి ఉంటున్నాయో చూపించబోతున్నాను. అలాగే అంతకంటే ముందు ఛానల్ రావడం ఇదే ఫస్ట్ ఏమైనా, ఈ వీడియో చూడడం ఇదే ఫస్ట్ ఏమైనా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, లెట్స్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. అసలు ఫస్ట్ అయితే ఇందులో నేను మనిషి లేరనే అనుకున్నాను. జస్ట్ ఒక బొమ్మను అలా చేస్తున్నారేమో అనుకున్నా. బట్ లాస్ట్లో నిజంగా మనిషి ఉన్నారని తెలిసినప్పుడు అయ్య బాబాయ్ అంతలా కొట్టేశారు మనిషిని, అతను ఏంటి అంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాయా అనిపించింది. సో ఇది చూసాక మీకు కూడా అలాగే అనిపిస్తుంది చూడండి. ఇక్కడైతే స్టేజ్ మీదకి పిల్లల్ని పిలవడం జరిగింది. అండ్ పిల్లలందరినీ ఇలా తీసుకురావడం, వాళ్ళు కూడా షై ఫీల్ లేకుండా పైకి రావడం అది చాలా బాగా అనిపించింది. మా మురళీజీ అయితే అసలు వాడు వెళ్ళిపోతానని మేము వదలలేదు కానీ బట్ వెళ్ళిపోతారని ఇంకా లాస్ట్లో బాగా పేచి పెడితే మొత్తానికి అయితే పంపించాము. అండ్ ఇలా పిల్లలందరూ ఇక్కడ జోకర్స్ తోటి ఫోటో తీసుకోవడం ఇది కూడా చాలా డిఫరెంట్గా, వాళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. అలాగే కదా ఒక గేమ్ కోసం పిలిపించారు, ఒక ఇద్దరిని రమ్మంటే మొత్తం పిల్లలందరూ వచ్చేసారనమాట. సో జస్ట్ ఒక గేమ్ ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళు అక్కడ చెప్తున్నారు. సో అలా చేయాలన్నమాట. సో చూడండి ఇది కూడా బాగుంటుంది. అండ్ అలాగే ఇది కూడా చాలా బాగుంది. దీని పేరు ఏమంటారో కూడా నాకు అసలు ఐడియా లేదు. బట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదంతా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ మీకు ఈ నేమ్ తెలిస్తే నాకైతే కామెంట్ తెలియచేయండి. సో దట్ నాకే కాదు ఇంకా చాలామందికి డౌట్ ఉండిపోతుంది. సో దీన్ని ఏమంటారు ఏంటంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట.
మా పిల్లలు అయితే దీన్ని చాలా ఫన్గా ఫీల్ అయ్యారు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారనమాట ఇది యాక్టివిటీ మొత్తం. కాన్సన్ట్రేషన్ అండ్ బ్యాలెన్సింగ్ యాక్టివిటీ కూడా చాలా బాగుంది. అండ్ అన్ని రింగ్స్ని ఒకేసారి హోల్డ్ చేసుకుంటూ అవి కూడా చాలా వెయిట్ ఉన్నాయి, అలా హోల్డ్ చేసుకుంటూ అవి చేయడం ఇట్స్ రియల్లీ గ్రేట్. చాలా బాగా అనిపించింది కూడా. ఇది బింగో సైకిల్స్, ఇవి కూడా చాలా వెరైటీగా ఉంది, బాగుంది కూడా. దీని మీద కూడా చాలా ఫీట్లు చేశారు వీళ్ళందరూ అయితే. మనకు వచ్చేసి ఈ షో 2 hours ఉంటుంది. అంటే 4 o'clock తీసుకుంటే 6 o'clock వరకు, అలాగా మనకి షోస్ ఉన్నాయి. 7 తీసుకుంటే 9 వరకు, ఇలా టోటల్గా మనకి 3 shows అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ 3 shows కూడా మీరు కరెక్ట్ టైమింగ్ చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే కరెక్ట్ టైంకి అయితే స్టార్ట్ చేసేస్తారు. సో దట్ మీరు టైమింగ్ కొంచెం ముందుగా ఉంటేనే బెటర్, ఎందుకంటే మీరు వెళ్ళడం కూడా స్టార్టింగే వెళ్ళాలి, లేదంటే ఫ్రంట్ సీట్ అంటే బింగో సర్కిల్ టికెట్ తీసుకునే వాళ్ళకి చెప్తున్నాను. సో మెయిన్ వ్యూ మిస్ అయిపోయారు అంటే కనుక మీకు ఏమీ అర్థం కాదు అండ్ కనిపించదు కూడా సరిగా. సో చూసుకోండి, మెయిన్ వ్యూ దగ్గర మనకి పాయింట్ వచ్చేట్లాగా చూసుకుని కూర్చోండి.
ఇవన్నీ వీళ్ళు సెట్ చేసుకుంటున్నారు. పైన థ్రెడ్ అది లాస్ట్ యాక్టివిటీ. అండ్ దానికంటే ముందు జస్ట్ ఈ బైక్ ఆ గ్లోబ్లా ఉంది చూడండి, సో ఆ రౌండ్గా ఉంది కదా, దాని మీద మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. ఓన్లీ అది ఒక్కటే లైట్ వెలుగుతూ ఉంటుంది. దాని మీద వీళ్ళు ఇలా ఒక లైక్ ఏంటి అంటే కనుక స్పిన్ అవుతూ ఉంటారు. ఇది కూడా ఆల్రెడీ నేను చాలా వాటిలో చూశాను. మద్రాస్లో కూడా స్నేక్ పార్క్లో సేమ్ యాక్టివిటీ నేను చూశాను అనమాట ఇలాంటిది. అండ్ ఇది కూడా నాకు కొత్తగానే అనిపించలే, కానీ బాగుందన్నమాట. అలాగే ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ యాక్టివిటీ అనమాట. దీనికోసం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దగ్గరగా వీళ్ళైతే కష్టపడ్డారు ఇదంతా రోప్ టైట్ చేయడానికి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు పైనుంచి కిందకి ఫీడ్ చేస్తారు. సో దానికోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా, అందుకని చెప్పేసి చాలాసేపు అయితే వీళ్ళు కష్టపడి ఈ మొత్తం సెట్టింగ్ అయితే వాళ్ళు సెట్ చేశారనమాట. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఏదో సినిమాలో మనం ఫైటింగ్స్ చూస్తాం కదా, డూపింగ్ పెట్టి తీస్తారు, అట్లా అనిపించింది అంతా కూడా. అండ్ వీళ్ళ ఇంత రిస్క్ చేసి ఇలా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా అమౌంట్ కోసమే అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళని ఏంటంటే వీళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే ఆ సర్కస్సే కదా ఎవరు చేయలేరు అని అనుకుంటారు. కానీ బట్ వాళ్ళల్లో ఉన్న ఆ టఫ్ టాస్క్స్ మనం ఏది కూడా మనం చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. అస్సలు అది మనం కల్లో కూడా వీళ్ళని నవ్వుతూ అసలు ఆ విధంగా మనం ట్రీట్ చేయకూడదు. ఆ సర్కసే కదా అని చెప్పి కాదు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ హార్డ్ వర్క్ వెనకాల చాలా 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 ఇబ్బంది ఉంటుంది. సో అది మనకు తెలియదు, ఇలా చూస్తున్నాం అంతే అనమాట. ఒక్కసారి వచ్చి సర్కస్ విజిట్ చేయండి, సో మీకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అని చెప్పేసి. సో గైస్ ఫైనల్లీ ఇదనమాట బింగో సర్కస్ అనేది ఇలా జరిగింది. అండ్ మీకు ఈ బింగో సర్కస్ ఎలా అనిపించింది ఏంటో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాక ఆల్రెడీ ఇందాక మీకు ఒక ఎంట్రన్స్ చూపించిన టికెట్స్ అవి ఎక్కడైతే చెక్ చేస్తారో ఆ ప్లేస్లో మనకి జోకర్స్తో ఫొటోస్ తీసుకొచ్చి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలన్నమాట.